టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడం తెలంగాణ ఉద్యమకారుల సంఘం పెబ్బలను పిలుచుకొని మీటింగ్ పెట్టిందట. అప్పట్లో వాళ్ళ అయ్యే కేసీఆర్ సార్ కూడా ఉద్యమకారుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినట్టే కవిత మేడం కూడా పార్టీని పాములకు దేవాలని చూస్తుందా అంటే ఏమో అరుచుకుందాం పాండ్రి. 10 ఏళ్ల ఏలుబడి ఎలుగబెట్టిన కారు పార్టీ ఉద్యమకారులను అవసరానికి వాడుకొని ఏరు దాటినాక తెప్పదలుగా పెట్టినట్టు కూరల కళ్యామాకు లెక్కనే తీసిపారేసిండు. వాళ్ళను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు. ఉద్యమకారులతోనే పార్టీని ముంగడికి తీసుకుపోయి మొదలు వాళ్లకు న్యాయం జరిగినాకనే తతిమ పనులు ముంగటేసుకుంటుందని కల్వకుంట్ల కవిత మేడం ఉద్యమకారుల సంఘం పెబ్బలకు చెప్పుకొచ్చిందట. అమ్మా దేవనపల్లి కవిత మేడం, అప్పట్లో మీ నాయన కేసీఆర్ సార్ కూడా ఉద్యమకారులను ఆదుకుంటాము, ఇంటికో ఉద్యోగము ఇస్తాము, పింఛన్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము, అన్ని తీర్లు ఆదుకుంటామని మీ లెక్కనే ఉద్యమకారులను ఉబ్బిచ్చిండు. అటెనక సిక్కి ఒడ్డు చేరుకున్నాక నడ్డి మీద దన్నినట్టు చేసుడేంది చేసిండు కూడా. ఏలుబడిలకు వచ్చేదాకానేమో అయ్యా అప్ప అన్నట్టు నడు, అధికారంలోకి రాగానే ఎవ్వరు మీరు అన్నట్టు చూసిండు. ఒక మాటలో చెప్పాలంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడదీనాక తిన్మారు మల్లన్న అన్నట్టే చేసిండు. అప్పుడు మీరు సప్పుడు కూడా చేయకపోతిరి. ఇప్పుడు ఉద్యమకారుల మీద మీరు ప్రేమొలకబోస్తుంటే అప్పట్లో మీ నాయన్ను చూసినట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.